నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. నేటి బాలలే రేపటి పౌరులు, భారతదేశ భవిష్యత్ నిర్మాణానికి రథసారథులు. అందుకే చిన్నారులను మొగ్గలతో పోల్చాడు భారత్ తొలి ప్రధాని చాచా నెహ్రూ. ప్రపంచంలో చాలా దేశాల్లో నవంబర్ 20న బాలల దినోత్సవం జరుపుకుంటారు. కానీ మన దేశంలో నవంబర్ 14న అంటే ఈ రోజున బాలల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు. పిల్లలంటే నెహ్రూకి చాలా ఇష్టం. బాలబాలికలు ఆయన్ను చాచా అని ప్రేమగా పిలిచేవారు. పిల్లలతోనే ఆయన ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడేవారట. పిల్లల మనసు స్వచ్ఛమైంది, వాళ్ళు బాల్యాన్ని ఆనందంగా గడిచేలా చూడాలి అని చెప్పేవారంట. చాచా నెహ్రూ గురించి, బాలల దినోత్సవం గురించి మరికొన్ని విషయాలు చెప్పుకునే ముందు ఒక కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. సొగసు చూడతరమ కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనకు ఒక సఖి కాల్ చేసిందండి. ఆవిడ పేరు శృతి. మరి ఆవిడకి ఎలాంటి లుక్ కావాలనుకుంటుందో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ శృతి. హాయ్. ఎలా ఉన్నావు? ఫైన్. ఎక్కడి నుంచి వచ్చావు? కొంపల్లి నుంచి. ఓకే, ఏం చేస్తుంటావు నువ్వు? స్టూడెంట్. ఓకే, మరి ఇప్పుడు నీకు ఎలాంటి మేకప్ కావాలనుకుంటున్నావు? మా సిస్టర్ది రిసెప్షన్ ఉంది. ఓకే, రిసెప్షన్ మేకప్ కావాలండి. సో రిసెప్షన్కి వెళ్ళే మేకప్ కావాలనుకుంటున్నావు. ఓకే శృతి, మరి నువ్వు అడిగిన బ్రైడల్ లుక్ కోసం మనం వచ్చేసాం ఆనూస్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్కి. మరి ఇక్కడ మన బ్యూటీ పార్లర్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మరి వాళ్ళని అడిగి నీకు ఎలాంటి లుక్ సెట్ అవుతుందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఓకేనా? హాయ్ అశ్విని. హాయ్ ప్రవీణ. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా? ఓకే, చాలా బాగున్నానండి. మరి మనతో పాటు ఉన్నారు శృతి. ఈవిడ మనకు కాల్ చేశారనమాట. మరి ఈవిడ అడుగుతుంది వాళ్ళ అక్క రిసెప్షన్ ఉంది, నాకు బ్రైడల్ లుక్ కావాలి అని. మరి మీరు ఎలాంటి సజెస్ట్ చేస్తారు ఈవిడకి? ఓకే, తన బ్రైడల్ రిసెప్షన్ మేకప్ అంటున్నారు కాబట్టి తన స్కిన్ వరకు చూసుకుంటే తన స్కిన్ అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇట్స్ బాగుంది, క్లీన్గా నీట్గా. అండ్ తన హెయిర్ వచ్చేసి మీడియం లెంత్ ఉంది. సో మనం దీనికి లాంగ్ ఎక్స్టెన్షన్స్ యూస్ చేసి అప్ డూ చేద్దాం. ఓకే, మరి మేకప్ ఎలా వస్తుంది? మేకప్ డిఫరెంట్ కలర్స్ యూస్ చేసి డ్రెస్కి మ్యాచింగ్ అయ్యేలాగా చేద్దాం. ఓకే, కొంచెం ట్రెడిషనల్ లుక్ యాడ్ అవుతుంది అంటారా? ట్రెడిషనల్ అండ్ స్టైలిష్ లుక్ రెండు కంబైన్ చేసి చూపిద్దాము. ఓకే, మరి డెఫినెట్గా స్టార్ట్ చేద్దామా? యా. ఓకే ప్రవీణ, మనం ఇప్పుడు మేకప్ స్టార్ట్ చేద్దాము. ఓకే, మరి ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తున్నారు? ఫస్ట్ ఎప్పుడైనా స్కిన్ని ప్రిపేర్ చేసుకుందాము మనము మేకప్కి. దానికి ఫస్ట్ మనం క్లెన్జింగ్ చేద్దాము. తర్వాత టోనింగ్ చేసి మాయిశ్చరైజర్ అప్లై చేసి తర్వాత మనం బేస్కి వెళ్ళిపోదాం. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. ఓకే. ఓకే ప్రవీణ, మన బేస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఐ మేకప్ స్టార్ట్ చేద్దాం. ఓకే, బేస్ అయితే ఎక్కడెక్కడ బ్లాక్ ఉందో అదంతా కవర్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి బాగుంది. కానీ మరి ఐ మేకప్ ఎలాంటి కలర్స్ తీసుకుంటున్నారు మీరు? ఐ మేకప్లో మనం 3 కలర్ షేడ్స్, డిఫరెంట్ కలర్ షేడ్స్ తీసుకున్నాము. అండ్ తన ఐస్ వచ్చేసి కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి మనం వాటిని కొంచెం ఎక్స్టెన్షన్ ఐ లైనర్ యూస్ చేసి ఐ లైనర్ని కొంచెం ఎక్స్టెండ్ చేసేసి ఆర్టిఫిషియల్ ఐ లాషెస్ ఇస్తే తన ఐస్ కొంచెం పెద్దగా కనిపిస్తాయి. లాషెస్ కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి లాషెస్ యూస్ చేస్తున్నారు. ఓకే, మరి అంటే డ్రెస్ కి తగ్గట్లు ట్రెడిషనల్ కలర్స్ ఇస్తున్నారు ఐ లాషెస్? యా, డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలాగా కొన్ని కాంట్రాస్ట్ కలర్స్ అండ్ మ్యాచింగ్ కలర్స్ రెండు కంబైన్ చేసి మరీ చేస్తాం. ఓకే, మరి స్టార్ట్ చేయండి.
ఓకే, ఇప్పుడు మన ఐ మేకప్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లిప్ మేకప్ చేసేసి బ్లష్ వేసేస్తే మేకప్ కంప్లీట్. ఓకే, మీరు ఐకి ఏదైతే 3 కలర్స్ వేసారో అవి చాలా హైలైట్ అయ్యాయి అండ్ బాగా కనిపిస్తుంది మనకి ఆ ఎలివేషన్. అండ్ మోర్ ఓవర్ ఐస్ అయితే చాలా హైలైట్ అయ్యాయి బికాజ్ ఆ ల్యాషెస్ అండ్ లైనర్ వల్ల చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మిగిలిందంతా లిప్స్టిక్ అండ్ బ్లష్. లిప్కి ఎలాంటి కలర్ ఇస్తున్నారు? డార్క్ కలర్ యూజ్ చేస్తాము. డార్క్ కలర్. డార్క్ అంటే వెరీ డార్క్ కాదు, లైట్. తన ఐ మేకప్కి కొంచెం లైట్గా. ఓకే, బికాజ్ అది హెవీగా ఇచ్చాం కాబట్టి దీన్ని కాస్త లైట్ చేసేసి దాన్ని హైలైట్ చేయడం కోసం దీన్ని కొంచెం లైట్గా తీసుకున్నాం. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? ఓకే, ఓకే ప్రవీణ, మన లిప్ అండ్ బ్లష్ అయిపోయింది. దీంతో మన ఫేస్ మేకప్ అయిపోయింది. ఇప్పుడు మనం హెయిర్ స్టైల్ చేసుకుందాం. ఓకే, ఓకే ప్రవీణ, మన హెయిర్ స్టైల్ అండ్ మేకప్ అయిపోయింది. ఇప్పుడు మనం డ్రెస్ చేంజ్ చేసుకుంటే కంప్లీట్ లుక్ చూడొచ్చు. ఓకే, అసలు ఆల్రెడీ ఈ అమ్మాయి కంప్లీట్ లుక్ వచ్చేసింది బికాస్ ఆ జడ అయితే చాలా బాగుంది. నిజంగా ఎక్కడికి వెళ్ళినా ఈ అమ్మాయి జడనే చూస్తారు. ఇప్పుడు ఎక్స్టెన్షన్ హెయిర్ అయితే పెట్టారు, దానికి స్టోన్స్ చాలా బాగా పెట్టారు. అండ్ రియల్ హెయిర్తో మీరు చేసిన ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. అండ్ ఈ అమ్మాయికి తగ్గట్లు ఫోర్హెడ్కి సెట్ చేశారు కదా, అది ఈ అమ్మాయికి బాగా సెట్ అయింది. ఇంకా మీదట నువ్వు ఇలానే హెయిర్ మెయింటైన్ చేయొచ్చు కూడా. సో చాలా బాగుంది. చూద్దాం డ్రెస్ చేయిన తర్వాత ఇంకెలాంటి లుక్ వస్తుంది. డ్రెస్ చేంజ్. ఓకే ప్రవీణ, ఇప్పుడు మన మేకప్, హెయిర్ స్టైల్ అండ్ డ్రెస్సింగ్ కూడా అయిపోయింది. మీరు అనుకున్న లుక్ వచ్చిందా? అశ్విని నిజంగా చాలా బాగుంది. ఇక్కడ ఉన్నది శృతినేనా అని నమ్మట్లేదు నేను, అంత మంచి మేకోవర్ ఇచ్చారనమాట. ఎంత బాగుంది అంటే ఆ అమ్మాయి వచ్చినప్పుడు చాలా డల్గా ఉంది, ఇప్పుడు ఆ అమ్మాయి ఫేస్లోనే కనిపించింది అనమాట అంత వెలుగు. అదే అనూస్ అని నాకు ఇప్పుడు అర్థమైంది. అంత మంచి మేకోవర్ ఇచ్చారు. అండ్ మేకప్ అయితే ఫైనల్లీ చాలా బాగా వేశారు బికాజ్ అమ్మాయికి ఎక్కడ మనకి బ్లాక్నెస్ కనిపించట్లేదు అనమాట. చాలా బాగా మ్యాచ్ చేసేసారు దాన్ని. అండ్ ల్యాషెస్ పెడితే అమ్మాయి కళ్ళకి చాలా అందం వచ్చింది అనమాట. ఓవరాల్గా నాకు జుట్టు అయితే చాలా బాగా నచ్చింది. ఆ పొడవు ఎక్స్టెన్షన్ ఎంత బాగా అల్లారో నేను దగ్గరుండి చూశాను కదా, చాలా బాగుంది ఫ్లవర్స్. అండ్ దానికి తగ్గట్లు మ్యాచింగ్ జ్యువెలరీ వేశారు కదా, పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి మేకోవర్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. వెల్కమ్. నీకు ఎలా నచ్చింది మరి నీ మేకప్, నీ మేకోవర్ మొత్తం? చాలా బాగా నచ్చింది. రిసెప్షన్కి వెళ్తే మీ అక్క మ్యారేజ్లా అనుకోరు ఎవరు, నీకే మ్యారేజ్ అవుతుంది అనుకుంటారు. అంత మంచిగా రెడీ అయ్యావు. మరి నీ ఒపీనియన్ ఏంటి? మరి అనూస్ వాళ్ళు ఇంత మంచిగా నేను డెకరేట్ చేశారు, మరి నీ ఒపీనియన్ ఏంటి? షేర్ చేసుకో. నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎక్కడికి రిసెప్షన్స్కి వెళ్ళినా ఇలానే రెడీ అయ్యి వెళ్తాను. నీ పెళ్లి చూపులకు కూడా ఇలానే రెడీ అవ్వు. డెఫినెట్గా అలా పెళ్ళి అయిపోతుంది అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అశ్విని. చూసారు కదా, శృతి తను అనుకున్న లుక్ తను సొంతం చేసుకుంది. మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ లుక్ కోరుకుంటున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసేయండి. మా నెంబర్ 0402355640. ఇది ఇవాల్టి సొగసు చూడతర్మ. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. జవహర్లాల్ నెహ్రూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్లో జన్మించారు. తల్లి స్వరూపారాణి, తండ్రి మోతీలాల్. వారిది పండిత కుటుంబం. నెహ్రూ తండ్రి పెద్ద లాయర్. నెహ్రూ కూడా 15 ఏళ్లు వయసు వచ్చేసరికల్లా చదువుకోవడానికి ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు. అక్కడి నుండి వచ్చాక గాంధీజీ ప్రభావంతో, సలహాలతో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. ఆ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించారు. స్వాతంత్ర్యం వచ్చాక తొలి ప్రధానిగా ఎన్నికయ్యాడు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దేశ భవిష్యత్తుకు విద్యే ప్రధానమని గ్రహించి బాలలందరికీ ఉచిత నిర్బంధ విద్య అందించాలని సంకల్పించారు. పిల్లలకు పోషకాహారం అవసరాన్ని గుర్తించి పాలు, ఉచిత ఆహారాన్ని ఇవ్వాలని కూడా సూచించారు. మీకోసం మరొక కార్యక్రమం వచ్చేస్తుంది, చూడండి.
నమస్కారం. సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సఖలు ఇవాళ మన సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? అశోక్ నగర్ లో ఉన్న విజయ్ బ్రదర్స్ దగ్గరికి. మరి మార్కెట్ లో వచ్చే లేటెస్ట్ కలెక్షన్ ని పరిచయం చేసేందుకు మనతో పాటు ఉన్నారు విజయ్ గారు. ఆయన పలకరించి ఆ కలెక్షన్ ఏంటో చూసేద్దాం. నమస్తే విజయ్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? ఫైన్ మేడం. ఓకే, ఈ రోజు మార్కెట్ లో వచ్చే సరికొత్త కలెక్షన్ ఏం పరిచయం చేస్తున్నారండి? ఈరోజు మనం చూసే వెరైటీ అండి కుప్పడం శారీస్. కుప్పడం శారీస్ అంటే ఇది పట్టులో కొత్తగా వచ్చే వెరైటీ అండి? అవునండి, ఇది ఒక డిఫరెంట్ కలెక్షన్. ఇందులో వచ్చేసి మనకి పట్టు అండ్ కాటన్ మిక్స్ తో వెరైటీలో తయారవుతుందండి. మోస్ట్లీ ఏంటంటే దీంట్లో పట్టు అనేది 70% పట్టు ఉంటుంది, 30% కాటన్ అనేది మిక్స్ అవుతూ అంతా థ్రెడ్ వర్క్ తో మనం డిజైన్ చేస్తున్నాం. లుక్ అయితే ఏ విధంగా ఉంటుంది? పట్టు లుక్ లాగే ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం చూద్దామా మరి? ఓకే మేడం, ఈ వెరైటీ చూస్తే అండి ఇది వచ్చి మనం మంచి డార్క్ కలర్ గ్రీన్ లో తీసుకున్నామండి. మొత్తం ఆల్ ఓవర్ కూడా ఏంటంటే ఇందులో వచ్చేసి ఒక థ్రెడ్ వర్క్ తో ఉంటుందండి. మనం పట్టు సారీస్ అనేటప్పటికి జనరల్గా ఏంటంటే బ్రోకెట్ అంతా జరీతో ఉంటుందండి. ఇందులో వచ్చేది ఏంటంటే ఈ పట్టు మీద వచ్చేసి మనం థ్రెడ్ వర్క్ తోనే మనకి ఒక బ్రోకెట్ డిజైన్ లాగా మనకి ఉంటుందండి. ఓకే, అంటే ఇప్పుడు దీంట్లో మనకి బార్డర్ వచ్చేసరికి పట్టులో యాడ్ అయింది, మధ్యలో సెంటర్ లో వచ్చేసరికి కాటన్ తో ఉంది. అవునండి, ఇది వచ్చేసి మనకి బార్డర్ కంప్లీట్ పట్టు మీద వస్తుందండి. ఇందులో బాడీలో వచ్చేసి మనకి వచ్చేసి 70% పట్టు ఉంటుందండి. అంటే నిలువుగా మనకి మనం కట్టుకున్నప్పుడు వచ్చే అడ్డము వచ్చే థ్రెడ్ అంతా కూడా పట్టుతో ఉంటుందండి. ఇది నిలువు మనం అడ్డం వేసేది మాత్రం నిలువుగా మనం కట్టుకున్నప్పుడు వచ్చేదంతా వచ్చి కాటన్ థ్రెడ్ అనేది ఉంటుందండి. అలాగే దీనిపైన ఇచ్చిన డిజైన్ అంతా కూడా మనం కాటన్ థ్రెడ్ తోనే మనం ఇస్తామండి. ఇందులో ఇది మనకి షోల్డర్ మీద బార్డర్. అలాగే మనం కింద బార్డర్ తీసుకుంటే వచ్చేసి దీనికి వచ్చేసి ఇక్కడ పింక్ కలర్ వస్తుందండి. ఇది అంతా కంప్లీట్ మనకి ఏంటంటే ఒక స్టిచెడ్ బార్డర్ లాగా వస్తుందండి. ఈ గ్రీన్ అనేది ఇక్కడ ఎక్కడ మనకి అనేది దీంట్లో కలర్ యాడ్ కాదనమాట. ఇందులో దీన్ని అసలు కుప్పడం అంటే దీన్ని అనమాట. ఈ స్టిచ్చింగ్ వెరైటీ అనేదాన్ని కుప్పడం అంటారు. ఇందులో మనం కింద చూస్తే పింక్ ఇచ్చినామండి, గోల్డ్ కలర్ అండ్ వైట్ కలర్ జరీతో మనం రెండు కూడా డిజైన్ చేసుకున్నాం. ఇందులో ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది. పళ్ళు ఏ విధంగా ఉందండి? దీని పళ్ళు డిజైన్ తీసుకుంటే చూడండి ఇలా వస్తుంది. ఇది పళ్ళు డిజైన్. పళ్ళులో వచ్చేసి మన కాంట్రాస్ట్ కింద మనం ఇచ్చే కలర్ పింక్ కలర్ కాంబినేషన్ తోనే మనం తీసుకున్నాము. వెయిట్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది శారీ అంతా కూడా. మనకి బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారండి? దీని బ్లౌజ్ చూస్తే అండి ఇది చూడండి ఇలా వస్తుంది. పింక్ కలర్ కాంబినేషన్ లో మనం తీసుకున్నామండి. కాంట్రాస్ట్ కలర్ మనం పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చామో సేమ్ స్టైల్లో ఉండేటట్టు మనం పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. ఇందులో కూడా మనకి గ్రీన్ కలర్ యాడ్ అవుతుంది కాబట్టి మంచి ప్యాటర్న్. ఇందులో వచ్చేసి మనకి ఇటువంటి సారీస్ కి వర్క్ ప్రిపరేషన్ కన్నా కూడా మనం ఏంటంటే ప్యాటర్న్ బ్లౌజ్ అనేది మనం కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి. చాలా బాగుంది, చాలా డిఫరెంట్ గా ఉంది. అంటే మార్కెట్ లో వచ్చే లేటెస్ట్ కలెక్షన్ లో దీన్ని ఒకదాన్ని యాడ్ చేయొచ్చు. అవునండి. దీని ప్రైస్ ఎంతలో ఉందండి? దీని ప్రైస్ వచ్చేసి మనకి స్టార్టింగ్ వచ్చేసి 2000 చేంజ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. మనకి మోస్ట్లీ 6,000-7,000 వరకు కూడా మనకి వచ్చేస్తుంది. ఇందులో మంచి వెరైటీ అనేది మనకి దొరుకుతుందండి. ఓకే, అంటే పట్టుకు మనం అంత ప్రైస్ పెట్టలేని వాళ్ళు దీన్ని మనం చూస్ చేసుకున్న ఆ లుక్ అనేది మనకి దీంట్లో వచ్చేస్తుంది. మేడం, ఇది ఒక డిఫరెంట్ వెరైటీ. మార్కెట్ లో మనం ఇంట్రడ్యూస్ చేస్తున్న పట్టులో అలాగే ఉంటుంది, ఇది అలాగే ఉంటుంది. దీంట్లో వాడే థ్రెడ్ అన్ని కూడా చాలా డిఫరెంట్ కలెక్షన్. ఇది అందరూ కూడా కట్టొచ్చు దీన్ని. బాగుంది, లైట్ వెయిట్ గా కూడా ఉంది. ఓకే, ఇది కూడా యూనిక్ పీస్ లో ఉంటుందా లేకుంటే డిజైన్స్ అన్ని కూడా ఏంటంటే ఏ పీస్ కాపీసే ఉంటుంది. ఇది కంప్లీట్ హ్యాండ్లూమ్ వెరైటీ. నైస్ అండి. మరో కలెక్షన్ చూద్దామా? ఓకే మేడం, ఈ సారీ చూద్దాం మేడం. ఇది కూడా మనం కుప్పడంలో ఒక డిఫరెంట్ వెరైటీ. ఇందులో మనం చూస్తే ఆల్మోస్ట్ కంప్లీట్ మనకు వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నామండి. ఇందులో ఈ బార్డర్ అంతా కూడా మనకి ఏంటంటే దీంట్లో బార్డర్ అనేది మనం ఇవ్వకుండా ఆఫ్ డిజైన్తో మనం డిజైన్ చేసుకున్నాము. ఇందులో హాఫ్ వరకు ప్లెయిన్ ఇస్తున్నాము, హాఫ్ వరకు కంప్లీట్ ఒక డ్రాప్స్ లాగా మనం ఉంచేటట్టు బుటీస్తో మనం డిజైన్ చేస్తున్నాం. ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ వస్తుందండి. ఇదంతా కంప్లీట్ ఇదంతా హ్యాండ్ వర్క్ స్టైల్లో ఉంటుంది మనకి. ఇందులో బుటీస్ మనం ఈ డ్రాప్స్ తీసుకుంటే మనం గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్, వైలెట్ కలర్ 3 కలర్ కాంబినేషన్లో వచ్చేటట్టు మనము బుటీస్ తీసుకున్నాం. ఇది ఫుల్ శారీ అంతా మనకి ఒకేలాగా ఉంటుందండి. ఇందులో వచ్చేసి మనకి బార్డర్ అనేది మనం ఇవ్వట్లేదు, వితౌట్ బార్డర్తో మనం ఇస్తున్నాం. ఫుల్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. అయితే ఇందులో షోల్డర్ వచ్చేటప్పటికి ఈ బార్డర్ మాత్రం మనం వైలెట్ కలర్తో మనం ఇస్తున్నాం. ఇందులో ఎక్కడ మనం జరీ అనేది యూజ్ చేయకుండా ఓన్లీ థ్రెడ్ బార్డర్ మాత్రమే సెపరేట్ చేసేందుకు మనకి బార్డర్ కొంచెం వేరేగా కనిపిస్తుంది. అవునండి, ఇది ఒకటి మాత్రమే మనకి థ్రెడ్ లాగా వస్తుంది. కింద మాత్రం సింపుల్ గా అదే డిజైన్ తో ఇచ్చేసారు, బోర్డర్ కూడా మనకి లేదు. అవునండి. ఓకే, అలాగే దీని పళ్ళు డిజైన్ తీసుకుంటే చూడండి, పళ్ళు డిజైన్ లో కూడా మనం ఏంటంటే మనం ఒక లైన్స్ లాగా ఇచ్చేసి ఇందులోనే మనకు ఒక డ్రాప్ డిజైన్ లాగా మనం ఇచ్చేసామండి. సేమ్ అదే డ్రాప్స్ మనకి బోర్డర్ లో కింద ఏం చూసామో అదే బోర్డర్ అదే స్టైల్లో వచ్చేస్తుంది. ఇది మనకి పళ్ళులో వచ్చే డిజైన్ అండి ఇది.
అలాగే దీని బ్లౌజ్ తీసుకుంటే అండి ఈ విధంగా బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇస్తున్నాం మనం. ఇది బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తాం మనం. ఓకే, ఇందులో కూడా మనం ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఇటువంటివి ఏంటంటే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, రేట్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి పార్టీస్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి బాగుంటుంది. అలాగే కొద్దిగా గ్రాండ్గా ఇందులో జరీ స్టైల్లో వచ్చేవి కూడా ఉంటాయి, మ్యారేజ్ కూడా మనం ఓకే. అంటే ఇందులో టోటల్ గా మనకి సింగిల్ కలర్ నే మనం చూస్తున్నాం, ఎక్కడ కాంట్రాస్ట్ లేకుండా బ్లౌజ్ లో కూడా సేమ్ కలర్ నే కంటిన్యూ చేశారు. అవునండి, చాలా బాగుంది. లైట్ వెయిట్ కూడా చాలా 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 లైట్ వెయిట్ తేలిగ్గా అండి. అనిపిస్తుంది. దీని ప్రైస్ ఎంతలో? దీని ప్రైస్ వచ్చేసి దీంట్లో మనకి 3950 రూపీస్లో మనకు వస్తుంది. ఓకే, ఇందులో కలర్ కాంబినేషన్ కావాలనుకుంటే మనకి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కలర్ అనేది మనకి దొరుకుతుంది. 3-4 కలర్స్ అనేది మనకి డిజైన్ చేసి దొరుకుతుంది. ఇదంతా కంప్లీట్ మనకి హ్యాండ్లూమ్ మీద వస్తుంది. ఓకే, మరో కలెక్షన్ చూద్దామా? ఓకే మేడం, ఈ సారీ చూద్దాం మేడం. ఇది వచ్చేసి మంచి మనకి ఒక ప్యారెట్ గ్రీన్, యాపిల్ గ్రీన్ కలర్ అంటాము. ప్యారెట్ గ్రీన్ కలర్ కూడా కాదు, మంచి యాపిల్ గ్రీన్ కలర్ లో తీసుకున్నామండి. ఇందులో కూడా ఏంటంటే మనం మొత్తం థ్రెడ్ వర్క్ అనేది మనం యూజ్ చేస్తామండి. ఇందులో బాడీలో మొత్తం వచ్చేసి మనం లోటస్ డిజైన్ తీసుకున్నాం. లోటస్ డిజైన్ లో 3 కలర్స్ వచ్చేటట్టు మనం ఇచ్చేస్తామండి. మస్టర్డ్ అండ్ రెడ్, వైలెట్ కలర్, ఈ 3 కలర్ కాంబినేషన్ లో ఫుల్ శారీ అంతా కూడా మనకి ఏంటంటే ఇలాగే ఉంటుందండి. ఫుల్ శారీ అంతా కూడా మనకి లోటస్ డిజైన్ అనేది కంటిన్యూషన్ గా వస్తుంది ఇందులో. అలాగే దీన్ని బార్డర్ చూస్తే ఇది షోల్డర్ మీద వచ్చే బార్డర్ అండి. ఇందులో వచ్చేసి మనం ఒక జరీ బార్డర్ ఇస్తూ మనము ఒక టెంపుల్ డిజైన్ అనేది తీసుకున్నాము. ఏవైతే మనం మెయిన్ లో బార్డర్ లో చూస్తున్నామో అదే కలర్ కంటిన్యూ చేస్తూ ఈ టెంపుల్స్ కూడా తీసుకున్నాం. అవునండి, ఇది మన షోల్డర్ మీద బార్డర్. అలాగే కింద బార్డర్ కూడా సేమ్ స్టైల్లోనే వచ్చేటట్టు మనం ఏంటంటే టెంపుల్ డిజైన్ అనేది కంటిన్యూషన్ గా వస్తుంది. ఇదంతా థ్రెడ్ వర్క్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం పైన డిజైన్ కింద డిజైన్ సేమ్ గా చూస్తున్నాం. సేమ్ ఉంటుంది. ఇంతకు ముందు చూసింది కొంచెం బార్డర్ అనేది చేంజ్ అయింది, దీనికి కంటిన్యూ గా ఉంది. ఓకే, పళ్ళు ఏ విధంగా ఉంది? దీంట్లో పళ్ళు వచ్చేసి కంప్లీట్ మనం కాంట్రాస్ట్ కలర్ లో మనం పళ్ళు డిజైన్ తీసుకున్నామండి. పింక్ కలర్ వచ్చింది. ఓకే, గ్రీన్ కి పింక్ అనేది ఆల్ టైమ్ ఫేవర్ గా అందరికి బాగా సెట్ అవుతుంది. ఎప్పుడు రన్నింగ్ లో ఉన్నది చెప్పొచ్చు. ఓకే, దీంట్లో వచ్చేసి మనం చూస్తే పళ్ళు డిజైన్ చూడండి. మనం వచ్చేసి దీంట్లో ఒక దగ్గర మాత్రం మనం జరీ అనేది యూజ్ చేస్తాము, బుటీస్ లాగా. అలాగే కింద లైన్స్ అంతా కూడా మళ్ళీ థ్రెడ్ తోనే మనం ఇచ్చామండి. ఇది చాలా డీసెంట్ గా కూడా ఉంటుందండి. ఇది అన్ని ఏజ్ వాళ్ళు కూడా బాగుంటుంది. బ్లౌజ్ ఏ విధంగా ఉందండి? దీని బ్లౌజ్ వచ్చి మనకి ఇలా కాంట్రాస్ట్ స్టైల్లో మనకి పింక్ కలర్ లో మనం ఇస్తున్నామండి. ఇది మనం దీనికి ఇచ్చే బ్లౌజ్ కలర్ పింక్ కలర్ లోనే వచ్చేసింది. అవునండి. ఓకే, అంటే మనకి మాక్సిమం పళ్ళు ఏ కలర్ లో వస్తుందో బ్లౌజ్ కూడా అదే కలర్ లో తీసుకుంటున్నాం. ఓకే, చిన్నగా బార్డర్స్ అనేది 2 బార్డర్స్ యాడ్ చేశారు. నైస్. దీని ప్రైస్ మరి ఎంతలో ఉంది? దీని ప్రైస్ వచ్చేసి మనకి 4000 చేంజ్ లో వస్తుందండి. ఓకే, ఇందులో కలర్ కాంబినేషన్స్ ఎన్ని వస్తాయి? అవునండి, దీంట్లో కలర్ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ వస్తుంది. ఓకే విజయ్ గారు, ఈ రోజు మార్కెట్ లో వచ్చే సరికొత్త కలెక్షన్ ఉప్పడం కలెక్షన్ ఈ రోజు మా సకులకు పరిచయం చేశారు. నిజంగా ఎక్సలెంట్ గా ఉందండి. అందరికీ అందుబాటు ధరలో నిజంగా చాలా మంచి కలెక్షన్ పరిచయం చేశారు. ఇంత మంచి కలెక్షన్ పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలండి. వెల్కమ్ మేడం. నెహ్రూకు దేశమన్నా, పిల్లలన్నా, గులాబీలన్నా చాలా ఇష్టం. చాచా నెహ్రూ చిన్నాల్ని ఆనందంగా, సంతోషంగా ఎదగనివ్వాలి. వాళ్ళు వికసించే మొగ్గలు స్వేచ్ఛగా, స్వచ్ఛంగా పుష్పిస్తేనే తోటంతా కలకలలాడుతుంది. అలానే బాల బాలికలు కూడా నవ్వుతూ, కేరింతలు కొడుతూ పెరగాలి. అప్పుడే వాళ్ళు దేశానికి కావలసిన ఉత్తమ పౌరులుగా తయారవుతారు అనేవారు. నెహ్రూ గొప్ప కవి, ఎన్నో గొప్ప గొప్ప పుస్తకాలను రాశారు. డిస్కవరీ ఆఫ్ ఇండియా నెహ్రూ రాసిన ఒక గొప్ప గ్రంథం. అలానే నెహ్రూ తన కుమార్తె ఇందిరకు రాసిన ఉత్తరాలు ఎంతో ప్రాధాన్యత కలిగినవే. ఈ లేఖలు దేశ ఆర్థిక రాజకీయాలకు చెందినవే కాదు, తండ్రి కూతుళ్ల అనుబంధాన్ని తెలియచేసేవి. బాలల దినోత్సవం గురించి మరికొన్ని విషయాలు చెప్పుకుందాం. ఇప్పుడైతే ఓ కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్న రుచులను మీకు పరిచయం చేసే వంటల సందడి కార్యక్రమంలో ఈ రోజు సరికొత్త రుచిని పరిచయం చేయడానికి మన స్టూడియోలో సునీత గారు ఉన్నారండి. మరి సునీత గారు పరిచయం చేయబోయే వంట ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సునీత గారు. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. బాగున్నారా? బాగున్నానండి. ఎక్కడి నుంచి వచ్చారు సునీత గారు? రామంతపూర్ లో. లోకల్. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సో ఈ రోజు మా వంటల సందడి కార్యక్రమంలో ఏ వంటతో సందడి చేయబోతున్నారు? స్నాక్ ఐటమ్ మందార పూలు. మందార పూలు అవి చెట్లకుంటాయిగా? చెట్లకుంటాయి, అందుకని స్నాక్ ఐటమ్ అన్న ఫస్ట్ ముందు చెప్పాను. ఓకే, ఆ చెట్లకుండే మందార పూలేమో మనం పూజకి ఉపయోగిస్తాం. మరి ఇప్పుడు చేయబోయే ఈ మందార పూలు స్నాక్ ఐటమ్, హాట్ ఐటమ్. ఓకే, సరే. మందార పూలు పేరే చాలా బాగుంటది, ఆ పువ్వు కూడా అంతే అందంగా ఉంటుంది. మరి చేయబోయే వంట ఎలా ఉంటుందో మాకు తెలుసుకోవాలంటే మరి మందార పువ్వు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? చెప్తాను. మైదా పిండి, ఆయిల్, సాల్ట్, కారం.
సో ఇంగ్రీడియంట్స్ అయితే చాలా సింపుల్ గా ఉన్నాయి, 4 ఈజీ గుర్తుపెట్టుకున్నాయి. మరి ఈ తయారు చేసే విధానం పెద్ద ప్రాసెస్, ఈజీగా అయిపోతుంది. ఈజీగా అయిపోతుంది. అవునా? అవును. సో మరి మొదలు పెడితే మాట్లాడుకుందాం. తప్పకుండా. ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ స్టవ్ వెలిగించి మూకుడు పెట్టేద్దాం. ఓకే, అంటే డీప్ ఫ్రై ఏది? అవును, డీప్ ఫ్రై. కాకపోతే ఫస్ట్ పిండి కలుపుకోవడానికి కొంచెం ఆయిల్ ఫ్రై చేయాలి. ముందు కొంచెం ఆయిల్ ఫ్రై చేస్తా మరిగిస్తాం. సో ఫస్ట్ మనం ఆయిల్ మరిగించుకోవాలి. ముందు మనం మూకుడు పెట్టేసాం. అవును. ఇప్పుడు ఏం చేద్దాం? దీనిలో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాం. ఓకే. బౌల్లో ఇప్పుడు మైదా పిండి. ఓకే. దీనిలో ఇప్పుడు మనకు సరిపడా సాల్ట్, ఓకే, కారం, ఆ నూనె మరగంగానే దీనిలో పోసేసి కలిపేసిన తర్వాత వాటర్తో చపాతీ పిండిలా కలిపేసి ఉంచుకోవాలి. ఓకే ఓకే. సో ఈ ఆయిల్ ఎందుకు వేస్తాం అంటే జస్ట్ సాఫ్ట్నెస్ కోసం, క్రిస్పీగా ఉండడం అవును. కోసం. ఓకే. స్టవ్ ఆఫ్ చేసి ఆఫ్ చేసేద్దామా, లేకపోతే చిన్నగా పెట్టేసి ఇది ఇందులో షిఫ్ట్ చేసేద్దాం? షిఫ్ట్ చేసి సో మనం కాగబెట్టేసుకున్న ఆయిల్ ఆయిల్ దీనిలో వేసేసి. సో డీప్ ఫ్రై కదా ఇప్పుడు ఇది? ఇప్పుడు డీప్ ఫ్రై కాబట్టి దీనిలో ఈ లోపు ఆయిల్ ఆయిల్ పోసేసి పెట్టేసి. ఉంచేసేసి ఓకే. అలా ఆయిల్ సో పొడి పిండిలో ఆయిల్ వేశారు. పొడి పిండిలో ఉప్పు, కారం, ఆయిల్ వేసేసి బాగా కలిపేస్తే ఇప్పుడు దీన్ని మనం పూరి చపాతీ పిండి లాగా చపాతీ చేసేసుకుంటే పిండిలా. సరిపోతుంది. ఓకే. ఆయిల్ పోసేసరికి ఏంటంటే మనకు ఆటోమేటిక్గా వాటర్ కూడా చాలా తక్కువ క్వాంటిటీ పడుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి? ఇప్పుడు నాకు పూరీలు సాదడానికి పీట, కర్ర. పూరిలా చేసుకోవాలి ఇప్పుడు పూరి మనం? చిన్న చిన్న పూరీలా చేసుకోవాలి. ఒక ఓకే. ప్లేట్. స్మాల్ పూరీస్. చిన్నవా? సో అన్ని చిన్న చిన్న ముద్దల్లాగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని వాటిని దాన్ని- చక్కగా పూరిల్లాగా, అంటే సన్నగా చేయాలా, లావుగా చేయాలా? సన్నగా. సన్నగా తాల్చేసి అన్ని రెడీ పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనం ముద్దలు చేసేసుకున్నాం కాబట్టి ఇవన్నీ పూరిల్లాగా తాల్చి రెడీగా పెట్టేసుకుందాం. అయితే అవును. అంతలో ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది. ఇటు అయిపోతుంది. వచ్చేసి ఓ, సో ఈ సైజ్ చేసుకుంటే సరిపోతుందండి అన్ని? సరిపోతుంది. ప్రశాంత్ గారు, ఇప్పుడు మనం ఇవి రెడీ చేసుకున్నాం కదా, మ్మ్. ఇది చూడండి. మ్మ్. ఈ పూరిని జస్ట్ వేళ్ళు ఇలా పెట్టేసి దీని మీద కొంచెం మ్మ్. ఇక్కడ పువ్వు మనకి కింద ఉంటుంది కదా, అలా నొక్కేసేస్తే ఆయిల్ కూడా ఇక్కడ హీట్ హీట్ ఎక్కింది. ఓకే. ఇంక ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఫ్రై చేసేయాలి. సో అవన్నీ పూలని మనం అందులో వేసాం, ఆయిల్ లో డీప్ ఫ్రై అవుతున్నాయి. కలర్ చేంజ్ అవ్వాలండి అది? కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఆటోమేటిక్గా ఏంటంటే ఫ్రై చేసేవాళ్ళు, కొత్తగా ఫ్రై చేసేవాళ్ళకి కూడా చిట్కా లాంటిది ఏంటంటే ఆ బబుల్స్ తగ్గాయంటే ఆటోమేటిక్గా ఫ్రై అయిపోయినట్టే. అయిపోయింది. ఓకే 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 అయిపోయింది ప్రశాంతి. ఓకే. మనం సో మంచి కలర్ వచ్చేసాయి కదా, స్టవ్ సో ఆఫ్ ఆఫ్ చేసేసుకుందాం. ఫ్లవర్స్ అన్ని రెడీ అయిపోయాయి. ఓకే. మనం ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో మీద సర్వ్ చేసుకోవాలి. ఓకే. మందార పూలు రెడీ అయ్యాయి ప్రశాంతి. టేస్ట్ చూసి చెప్పండి. షూర్. ఫటాఫట్ రెడీ చేసే మందార పూలు స్నాక్ ఐటమ్ రెడీగా ఉన్నాయండి. చూసారు కదా ఎంత ఈజీ, ఎంత సింపుల్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, 4 అండి. మరొకసారి మీకు చూడాలని కదా. సో మరి ఈ మందార పూలు తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. మందార పూలు తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు: మైదా, ఉప్పు, కారం, నూనె. మందార పూలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి కొంచెం నూనెను వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం మైదా, సాల్ట్, కారం వేసి బాగా కలిపి, దానిలో మరిగించుకున్న ఆయిల్ కూడా వేసి బాగా కలిపి, అందులో వాటర్ పోసి చపాతీ ముద్దలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టి దానిలో వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆ చపాతీ ముద్దలోంచి కొంచెం కొంచెం ముద్ద తీసుకొని వాటిని పూరీలాగా తయారు చేసుకొని వాటిని మందారం షేప్ లో రెడీ చేసి పెట్టుకుని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుంటే సరి, మందార పూలు తినడానికి రెడీ. మందార పూలు తయారు చేసుకోవడం కావాల్సిన పదార్థాలు ఏంటో, ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్పని నోట్ చేసుకున్నారు కదా. మరి చాలా చాలా తక్కువ టైంలో ఫటాఫట్ రెడీ చేసే ఈ మందార పూలు టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం.
పిల్లలే కాదు పెద్దలు కూడా బాగా లైక్ చేస్తారు అండ్ చక్కగా ఎంజాయ్ చేస్తారు ఈ స్నాక్ ఐటమ్ ని. సూపర్ అండి సునీత గారు, వెరీ వెరీ నైస్. ఫటాఫట్ ఫటాఫట్ టకా టకా. పిల్లలు ఎప్పుడైనా స్నాక్ కావాలి అని అంటే ఈజీగా నిమిషంలో రెడీ చేసే స్నాక్ వెరైటీ మీరు మాకు టేస్ట్ చేసి చూపించారు. చాలా చాలా బాగుంది. మరి ఇంత చక్కటి మందార పూల్ని మాకు రుచి చూపించినందుకు మీకు ప్రజ్ఞా సారీస్, దిల్షుఖ్నగర్ అండ్ కుకట్పల్లి వాళ్ళు అందిస్తున్న ఈ గిఫ్ట్ వాచర్. కంగ్రాచులేషన్స్. సో చూసారు కదండి, ఫటాఫట్ రెడీ చేసే స్నాక్ వెరైటీ. టేస్ట్ కూడా అదిరిపోయిందండి. మరి ఇలాంటి అదిరిపోయే వెరైటీస్ మీకు కూడా వచ్చా? అయితే మా వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. మీకు వచ్చిన వంటల్ని మాకు కూడా రుచి చూపించండి. అందుకు మీరు చేయవలసిందల్లా ఒక ఫోన్ కాల్. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0402355640. ఇదండి ఇవాళ వంటల సందడి కార్యక్రమం. మరో రుచికరమైన వంటతో రేపటి వంటల సందడి కార్యక్రమంలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నమస్తే. చాచా నెహ్రూ పుట్టినరోజు గుర్తుగా ప్రతి ఏడాది తపాలా శాఖ ఓ తపాలా బిళ్లను విడుదల చేస్తుంది. దేశవ్యాప్తంగా ప్రతి పాఠశాలలో బాలల దినోత్సవాన్ని గొప్పగా జరుపుకుంటారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, విచిత్ర వేషాధారణ, చిత్రలేఖనం, ఆటలు, పాటలు ఇలా ఎన్నో రకాల పోటీలు నిర్వహిస్తారు. పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ఇస్తారు. నేడు పాఠశాలలే కాదు, సాంస్కృతిక సంస్థలు కూడా పిల్లల కోసం ప్రత్యేకంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను, ప్రతిభను వెలికి తీయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. చిన్నారులు మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారవడానికి, వారి వ్యక్తిత్వం వికాసానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. ఇప్పుడైతే ఓ కార్యక్రమం వస్తుంది, చూసేయండి. నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. మహిళలకు ఏ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో తెలియజేయడానికి అలిప్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ శ్రీమతి రమాదేవి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి స్వయం ఉపాధికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రమాదేవి. నమస్తే మేడం, ఈరోజు స్వయం ఉపాధికి సంబంధించి మా సకులకి ఏం చెప్తారు? ఈరోజు మనం ఈ గ్రీన్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పుకుందామమ్మా. అట్లాగే మేము తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ గురించి అది లైక్ ఎలిప్ అంటే ఒక 2 ఇండస్ట్రియల్ మహిళల కోసం ఇండస్ట్రియల్ పార్క్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఇండస్ట్రీ అనగానే పొల్యూషను, తర్వాత మనకి ఎట్లా వస్తుందంటే ఒక స్మోక్ బయటకు వస్తూ చాలా అంటే వేస్ట్ అంతా రోడ్డు మీద పడేసి అట్లా ఇండస్ట్రీ అనగానే అదొక రకమైన ఇంప్రెషన్ ఉంటుందన్నమాట. అట్లా కాకుండా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ మహిళల కోసం స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము ఒక అడుగు ముందుకు వేయటం జరిగింది. దాంట్లో మెదక్లో ఒక ల్యాండ్ కొని అక్కడ 83 ఎకరాల్లో ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో అన్ని పర్మిషన్స్ పెట్టుకోవడం జరిగింది. దీనికి మనకున్న అనుభవం కంటే ఇతర దేశాల్లో అంటే జర్మనీ ఇటువంటి దేశాల్లో చాలా చక్కటి అనుభవం ఉండటంతో GIZ అనే ఆర్గనైజేషన్ మాస్టర్ ప్లాన్ ఇవ్వడం జరిగిందనమాట. మీరు చెప్పిన గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. మరి ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ని స్టార్ట్ చేసుకోవాలనుకునేటటువంటి మహిళలు ఎలాంటి కోర్సెస్ చదివి ఉండాలి, లేదా క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి? యాక్చువల్గా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అనేది ఒక ఆర్గనైజేషన్. మేము అంటే ఇండస్ట్రీస్లో ఈ గ్రీన్ అంటే మనకి సోలార్ పవరు, తర్వాత ఈ వాటర్ సైకిల్, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనమాట. ఇక్కడ ఉంటున్నటువంటి ఎంటర్ప్రినర్స్ అంటే మహిళలు దే కెన్ స్టార్ట్ ఎంటర్ప్రైజెస్. అవి ఏమేమి చేయొచ్చు అంటే లైక్ హ్యాండ్మేడ్ పేపర్ యూనిట్ పెట్టుకోవచ్చు, లేదా మీరు వేస్ట్ చాలా గార్మెంట్స్ యూనిట్ నుంచి వేస్ట్ వస్తుంది, గార్మెంట్ వేస్ట్ నుంచి మీరు ఇప్పుడు చూడండి క్విల్స్ తయారు చేయొచ్చు, కాకుండా సోప్స్లో హెర్బల్ సోప్స్ చేయొచ్చు. ఈ వేస్ట్ నుంచి తీసుకుని ఈ పేపర్ ఏదైతే గార్మెంట్స్ ఉంటుందో దాని నుంచి సోప్ తయారు చేయొచ్చు. సో ఇది ఆర్గానిక్ సోప్ అన్నమాట. అట్లాగే ఇక్కడ వాటర్ని ట్రీట్ చేసి ఆ వాటర్ అగైన్ సప్లైడ్ టు ఇండస్ట్రీస్, అదొక ఎంటర్ప్రైజ్ అన్నమాట. అదే మాదిరిగా సోలార్ తోటి, సూర్య కిరణాలతోటి యూ కెన్ సప్లై పవర్. ఇవన్నీ గ్రీన్ ఎంటర్ప్రైజెస్ అనమాట. తర్వాత ఈ మిక్స్చర్ కానివ్వండి, ఏదైనా కూడా ఏది కూడా కెమికల్ అనేది లేకుండా తయారు చేయటం ఆర్గానిక్ ఫుడ్ అంటాం అనమాట. అటువంటి ఆర్గానిక్ ఫుడ్ని కూడా ఎంకరేజ్ చేయటం, ఇవన్నీ కూడా మెయిన్గా ఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్లో ఎంటర్ప్రైజెస్ వచ్చే అవకాశం ఉందన్నమాట. మేడం, ఈ గ్రీన్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈ కోర్సులలో మీరు ఏవైతే చెప్తున్న కోర్సులు ఉన్నాయో అందులో ఫీ ఎంత ఉంటుందండి మినిమం? యాక్చువల్గా ఇవన్నీ కూడా మేము ఇంక్యుబేటర్ ఫెసిలిటీ అని ఉంటుందమ్మా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సోలార్ లైట్స్ తయారు చేయాలంటే
టోటల్ మీకు అందులో ఉన్నటువంటి టెక్నికల్స్ ఇది హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్తారనమాట. ఆ ల్యాంటర్ని తయారు చేయటం ఎట్లా అనేది చెప్తారు. అట్లాగే సోలార్ కుక్కర్ ఎట్లా చేయాలి, సోలార్లో మీరు ఫెన్సింగ్ ఎట్లా చేయగలుగుతారు, ఇవన్నీ కూడా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్. అంటే టూల్స్ కూడా ఉంటాయి, అందులో కన్జంప్షన్ ఉంటుంది, ఖర్చు ఉంటుంది. అదే మాదిరిగా ఇప్పుడు మీరు హ్యాండ్మేడ్ పేపర్ తయారు చేయాలంటే దానికి ఒక మెషిన్, దాంట్లో ప్రోడక్ట్ వేయటం, అది నేర్చుకోవటం, అవన్నీ ఉంటాయి అన్నమాట. సో దీనికి 1 month ప్రోగ్రామ్కి ఒక 1000 రూపీస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే ప్రతిదీ కూడా వాళ్ళు హ్యాండ్స్ ఆన్ మిషన్ మీద నేర్చుకుంటారు. అక్కడ వాళ్ళకి థియరీ కూడా ఇస్తారు, ప్రాక్టికల్స్ కూడా ఇస్తారనమాట. చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా మేము వాళ్ళకి రీచ్ అవ్వాలని అనుకుంటున్నాము. నెంబర్ ఆఫ్ పీపుల్ ఇందులో అంటే ఇప్పుడు మనకున్నటువంటి చాలా అవకాశాలు, అంటే ఆర్గానిక్ ఇప్పుడు ఇదేది బయోటెక్నాలజీ యూస్ చేసుకుంటూ మా దగ్గరే కొంతమంది ఎంటర్ప్రినర్స్ వాళ్ళు ప్రోడక్ట్స్ చేస్తున్నారనమాట. అవి ఒక రకంగా అవి ఫీడ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు రొయ్యలకి మేత, చేపలకి మేత కింద అవి కన్వర్ట్ అవుతున్నాయి. సో ఇవన్నీ కూడా నేర్చుకునే అవకాశం, మనం ఒక ఇన్నోవేటివ్గా ఒక ప్రోడక్ట్ని తీసుకొచ్చే అవకాశం ఈ ట్రైనింగ్లో మేము క్రియేట్ చేస్తాము. ఏమేమి తయారు చేయొచ్చు అనేది ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. ఎక్కడ మార్కెట్ ఉందనేది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకే మేడం, కోర్స్కి సంబంధించి ఇన్ని విషయాలు నేర్పిస్తున్నారు కదండి, అంటే 1 month 2 months కోర్సులోనే. మరి వాళ్ళు సొంతగా ఒక ఇండస్ట్రియలిస్ట్గా మారడానికి, ఒక ఎంటర్ప్రైనర్గా మారాలి అనుకున్నప్పుడు, వాళ్ళు సొంతగా వాళ్ళ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు మీ వైపు నుండి ఏమైనా ఆర్థిక సహాయం ఉంటుందా? యాక్చువల్గా ఎలిప్ ఆర్థికంగా సహాయం డైరెక్ట్ ఫైనాన్స్గా ఏమీ చేయదమ్మా. కాకపోతే వి గివ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ బ్యాంక్స్లో కానివ్వండి, నాబార్డ్ అనే సంస్థల ద్వారా కూడా ఈ గ్రీన్ ఇనిషియేటివ్స్కి చాలా ఇంపార్టెన్స్, అంటే గ్రీన్ ప్రాజెక్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారనమాట. దీంట్లో మనకి ఇప్పుడు సపోజ్ సోలార్ కనుక పెడితే దానికి సంబంధించి సబ్సిడీలు కూడా ఉన్నాయి. 30 to 40% సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది. మనం సోలార్ని ఉపయోగించుకొని పవర్ కనుక జనరేట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ కాస్ట్లో 40% వరకు సబ్సిడీ వస్తుందన్నమాట. అట్లాగే ఈ ఆర్గానిక్ ఇప్పుడు ఏదైతే రైతులకు ఉపయోగపడతాయో అటువంటి మనం ఈ వర్మీ కంపోస్ట్ కానివ్వండి, ఆర్గానిక్ మెన్యూర్ కానివ్వండి, ఇట్లాంటివి తయారు చేసినప్పుడు దాంట్లో కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా కూడా నేను కోరుకునేది ఏంటంటే ఈ గ్రీన్ ఇనిషియేటివ్స్ అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. ఏమి చేయొచ్చు, ఎట్లా చేస్తే అవి గ్రీన్ అవుతాయి. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ బ్యాటరీ ఎలక్ట్రిక్ కార్స్ ఉపయోగిస్తున్నారు, పెట్రోలు డీజిల్ అవాయిడ్ చేస్తున్నారు. అంటే వీఆర్ మూవింగ్ అహెడ్ అనమాట. ఎందుకు అవాయిడ్ చేస్తున్నారంటే పొల్యూషన్ వల్ల మనకు చాలా సమస్యలు వస్తున్నాయి. సో దానికోసం గవర్నమెంట్లు ముందుకొచ్చి ఈ గ్రీన్ ఇనిషియేటివ్ని ఎంకరేజ్ చేస్తున్నాయి వేరే దేశాల్లో. అది మనకు కూడా వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. కనుక గవర్నమెంట్ కనుక ఇది రికగ్నైజ్ చేసి దీనిలో ఎక్కువ మంది ఎంటర్ప్రినర్స్ని కనుక ఎంకరేజ్ చేస్తే మనం కాలుష్యం అనేది చాలా తగ్గిపోతుంది. మనం విల్ హ్యావ్ అంటే బెటర్ సొసైటీ అన్నమాట. చుట్టూ వాతావరణాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇండస్ట్రీ పెట్టుకున్న వాళ్ళు కూడా దే హ్యావ్ టు బి వెరీ రెస్పాన్సిబుల్. మనం చేస్తున్నది ఇంకొకళ్ళకి హానికరం కాకూడదు అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్ళాల్సింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రీన్ ఇనిషియేటివ్స్ ఎట్లా ఉంటాయంటే, ఇవాళ నేను నా ఇండస్ట్రీలో నేను పవర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాను. నేను ఒక ట్రాన్స్ఫార్మర్ కానీ ఏదన్నా ఒక మిషన్కి సంబంధించింది విచ్ కంట్రోల్స్ పవర్ తగ్గించేది కనుక ఉంటే దాన్ని నేను అడాప్ట్ చేసుకుంటానన్నమాట. అది గ్రీన్ టెక్నాలజీ. ఈ కోర్స్కి సంబంధించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఏదైనా కాంటాక్ట్ నెంబర్ కావాలంటే చెప్తారా? మా ఆఫీస్ నెంబర్ 040-237-32733. దీన్ని కాంటాక్ట్ చేస్తే మీకు టైం కూడా అలాట్ చేస్తారు, ప్లస్ ఎన్రోల్ చేసుకుంటే ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారనమాట. సఖులు స్వయం ఉపాధికి సంబంధించి మరి మీరు కూడా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైనా తీసుకోవాలి అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 040-237-327-333. రమాదేవి గారు, మా సఖులందరికీ స్వయం ఉపాధికి సంబంధించి చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ధన్యవాదాలు. పిల్లలను దేవుళ్లతో సమానమంటారు, కానీ ప్రస్తుత సమాజం వారిని సరైన పౌరులుగా తీర్చిదిద్దుతుందా అన్నది ప్రశ్నే. చిన్నప్పటి నుంచి చదువు పేరుతో ఆటలకు పాటలకు దూరం చేస్తున్నాం. టీవీలు, ఇంటర్నెట్ల పుణ్యమా అని ఏ కొద్ది ఖాళీ దొరికినా పిల్లలు వాటికి అతుక్కుపోతున్నారు. అమ్మమ్మలు, తాతయ్యలు అనుబంధాలు వాళ్ళకి దొరకడం లేదు. తల్లిదండ్రులు ఉద్యోగాలు చేయడం వల్ల వాళ్ళని రెసిడెన్షియల్ నిర్బంధాలు మధ్య పెంచుతున్నాం. చిన్నారులను సహజమైన బాల్యానికి దూరం చేస్తున్నాం.
ఈ రోజు నుండైనా పిల్లలకు సంతోషాన్ని ఆనందాన్ని పంచుతామని తల్లిదండ్రులు ప్రతినప్పుకునాని వాళ్ళ ఆలోచనలు అభిప్రాయాలు చిన్నారులపై రుద్దకుండా ఉండేలా నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే చాచా నెహ్రూ కన్న కలలు నిజమవుతాయి. సరే, మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 0402355640. రేపటి సఖీలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.